ఈ పెద్ద ఎత్తున కూడా వీళ్ళకి దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందనే దాంట్లోనే నేను ఆ అదే విషయం గౌరవ డీజీపీ గారు రవికిషోర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పెద్ద ఎత్తున ఈ సమస్యాత్మకమైన గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల టికెట్లు కూడా పెట్టాలని చెప్పేసి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ దాడులు చేస్తున్న వ్యక్తులను కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళ మీద అర్జెంటుగా పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరి ఫీల్డ్ ఆఫీసర్స్ అందరితో కూడా చర్చించి ఉన్నత స్థాయిలో మరి పూర్తిగా విచారణ చేసి వారి బాధితులందరూ కూడా న్యాయం తీస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా మరి ఇవాళ రాష్ట్రానికి మరి హోంమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే. మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మరి ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేట, ఆయన పుట్టింది అచ్చంపేట నియోజకవర్గం. ఆయన అండదండలు తీసుకొని ఆయన కుటుంబ సభ్యుల అండదండలు తీసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా దౌర్జన్యం చేస్తున్నారు, గుండాగిరి చేస్తున్నారు. హాస్పిటల్లో మరి చికిత్స పొందుతుంటే కూడా వాళ్ళని కూడా వచ్చి పోలీసులు అర్జెంట్గా వచ్చి పోలీసులకి రాండి మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇంత ఘోరమైన పరిస్థితి నాగరికర్నూలు జిల్లాలో ఉన్నది. అందువరకు ఈ అరాజకానికి మరి తెర దించాలి, లేకపోతే మాత్రం మరి రాష్ట్రం అగ్నిగుండమైనది అని కూడా నేను ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. మరి టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో కానీ ఇంత అరాజకం ఎప్పుడు జరగలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అరాజక శక్తులను కూడా మద్దతుగా ఈ వీరు గురించి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భయాందోళన గురి చేస్తున్నారు. ఈ నిరంకుశ పాలన పోవాలి, ఈ అభద్రతా భావం ఉండకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అరాచకం ఉండకూడదు, ఈ దౌర్జన్యం ఉండకూడదు అని చెప్పేసి మేము ఇలా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయాలి.